రూపాయల కార్ మేడం ఫరెవర్ లివింగ్ కంపెనీ ద్వారా గిఫ్ట్గా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ, ఒక ఆర్డినరీ మ్యాన్ ఫరెవర్ ఆపర్చునిటీ ద్వారా ఎక్స్ట్రాడరీ అవ్వచ్చు అని చెప్పడానికి మరొక టెస్ట్ మనీ మనం విందాం. సో మేడం, మీ పేరు అండ్ ఫరెవర్ రాకముందు మీరు ఏం చేసుకుంటున్నారు, ఎక్కడి నుంచి? నేను ఫరెవర్లోకి ఎలా వచ్చానని మీకు షేర్ చేసుకుంటాను. ఈ కంపెనీకి రాకముందు నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్న 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఏంటంటే జాబ్లో మనకు ఎలా ఉంటుందంటే మనకు ఫిక్స్డ్ శాలరీ ఇస్తారు. ఆ ఫిక్స్డ్ శాలరీ అనేది ఎందుకంటే ఒక 2 days ఉంటుంది, 3 days మనకి ఇన్కమ్ వచ్చిన తర్వాత మహా అంటే ఒక 10 days అంతకుముందు ఎక్కువ ఉంటుంది. అలాంటి సమయంలో కరోనా వచ్చింది. కరోనా టైంలో ఆల్రెడీ మా జాబ్స్ అయితే తీసేశారు. నేను చాలా ఫేస్ చేశాను. యాక్చువల్గా నాది MSc BD అనమాట. బట్ ఎంత చదువుకున్నా బయట ఉద్యోగాలు మనకు కరెక్ట్గా ఉద్యోగాలు లేవు. అలాంటి సమయంలో నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తాను, నాకు ఈ ఫరెవర్ ఆపర్చునిటీ పరిచయం అని. అది కూడా స్టేటస్ చూసి వచ్చాను. మా సిస్టర్ స్టేటస్ పెట్టింది, ఏదో చూసి వాట్సాప్ స్టేటస్ చూసి వచ్చారా?